ఫ్రెండ్స్ రైట్ నౌ నేనైతే మనకి ఇక్కడ నిజాంపేట దగ్గర ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున థియేటర్ దగ్గర ఉన్నాను. సంక్రాంతికి వస్తున్నాం. ఈ రోజుతో 50 రోజులు 44 సెంటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఎంత మంచిగా మూవీ ఉన్నా కూడా 4-5 రోజులు లేదా వారము, అలాంటిది 44 సెంటర్స్లో 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సో ఆ సెలబ్రేషన్స్కి ఇక్కడైతే తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు వారు సోమసుందర్ గౌడ్ గారు నన్ను ఆహ్వానించడం అయితే జరిగింది. అలాగే రామకృష్ణ అన్న ఈ మధ్యకాలంలో మన దగ్గుబాటి ఫ్యాన్స్కి సంబంధించిన మూవీస్ కానీ ఏ విషయమైనా కానీ కంపల్సరిగా నన్నైతే ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ రామకృష్ణ అన్నకు, సోమసుందర్ గౌడ్ అన్న గారికి. అండ్ అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు, బాగా సపోర్ట్ అయితే చేస్తారు. ఇంకా వెంకటేష్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో తెలుసు కదా మీకు. సో జై విక్టరీ ఎలా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈరోజు 50 days కంప్లీట్ చేసుకుంది. కొద్దిసేపట్లో టైం వచ్చేసి ఇప్పుడు 6 గంటలు అవుతుంది. ఇక హాఫ్ అన్ అవర్లో ఇది మన సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, జై విక్టరీ మరోసారి. మరి ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాలతో వెంకటేష్ బాబు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు చూస్తూ మనల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. జై విక్టరీ. ఇండియా విక్టరీ ఫ్యాన్స్, విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి ముఖ్య సలహాదారు మా అన్న, ఇంకా సోమసుందర్ అన్న, తెలంగాణ రాష్ట్ర యువత రాష్ట్ర అధ్యక్షులు. ఇక్కడ మా అన్నగారు చూడండి, మరీ అడిగి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. అన్న మీ నేమ్ అన్న? వెంకటేష్. అక్టోబర్కి ఇంతకంటే మించింది ఏం లేదబ్బా హ్యాపీనెస్. చిరు చిరు తల్లల్లో పెదవులు తడిసాయే. సంక్రాంతికి వస్తున్నాం. 50 రోజుల సంబురాలు. 4/3/2025 మంగళవారం రోజు సాయంత్రం 7 గంటలకు మల్లికార్జున థియేటర్ కూకట్పల్లి. 300 కోట్లు గ్రాస్ మరియు 175 కోట్ల షేర్ ఇంక్లూజన్ GSTతో కలిపి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి క్లియర్గా రికార్డ్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సీనియర్ హీరోస్లో ఏపీ తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డ్. ఈస్ట్ గోదావరిలో 11 కోట్ల పైగా షేర్, వెస్ట్ గోదావరిలో 9 కోట్ల పైగా షేర్, ఉత్తరాంధ్రలో 20 కోట్ల పైగా షేర్. కూకట్పల్లిలో 13 సినిమాలు 50 రోజులు ఆల్ టైమ్ రికార్డ్. 3 సినిమాలు 100 రోజులు సీనియర్ హీరోలలో రికార్డ్. సో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ఇక్కడంతా ఈ బ్యానర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. 64 ఏళ్ల వయసులో కూడా కొన్ని సెంటర్లో నాన్ SSR రికార్డులు అధిగమించి ఆల్ టైమ్ టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసిన మా బొబ్బిలి రాజా. సో 50 days in 43 సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ. నేను ఇంతకుముందు ఇనిషియల్గా 44 సెంటర్లు అని చెప్పాను, బట్ ఇక్కడ 43 అనేసి మెన్షన్ చేసింది. ఆంధ్ర తెలంగాణలో 6 రోజులు వరుసగా 10 కోట్ల షేర్ వసూలు చేసిన ఆల్ టైమ్ రికార్డ్. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్. కేక్ కటింగ్ ఏర్పాట్లు అయితే బ్యాక్ సైడ్ అయితే ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఫంక్షన్కి శ్రీ విష్ణు హీరో గారిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన బయట షూటింగ్లో ఉండడం వల్ల ఒక వీడియో బయట అయితే పంపించడం జరిగింది. ఆ వీడియో బయట కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను. హలో హలో హాయ్ హాయ్ హాయ్. విక్టరీ వెంకటేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మల్లికార్జున థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం. 50 days జరుపుకోవటం వెరీ 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 హ్యాపీ. ఎలాగన్నా రావాలని ట్రై చేసా, అవుట్డోర్లో ఉండటం వల్ల కుదరలేదు. ఐ మిస్ యూ ఆల్ గైస్. తప్పకుండా ఇంత పెద్ద సక్సెస్ సంక్రాంతి కొట్టినందుకు మనం హ్యాపీగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే ముందుగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అండ్ ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెంకటేష్ బాబు గారి ఫ్యాన్స్ తరఫున థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. సో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ని సరదాగా ఎంజాయ్ చేయండి. అండ్ చాలా పెద్ద హిట్ కొట్టాం చాలా రోజుల తర్వాత. వెరీ 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 హ్యాపీ. ఓకే, ఎప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు సినిమా వచ్చినప్పుడు మనం సినిమా చూద్దాం, సినిమా అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీని బాగా చూసుకుందాం అండ్ హ్యాపీగా ఉందాం, పాజిటివ్గా ఉందాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఐఎమ్ మిస్సింగ్ యూ గైస్, బట్ ఎంజాయ్ 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 ఎంజాయ్. బాయ్. సో
మరి చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మన వెంకటేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ్ గారు ఈ ఫంక్షన్కి అయితే చీఫ్ గెస్ట్గా హాజరవ్వడం జరిగింది. సో ఫ్యాన్స్ కోలాహలం అయితే స్టార్ట్ అయింది. మా అన్నగారు థ్యాంక్ యూ. అది ఎస్ బాబు బంగారం బొబ్బిలి రాజా సంబరాలు షురు. 1000 వాలాతో సంబరాలు ప్రారంభం. బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికల్. పేపర్లు తిరుగుతున్నాయి. ఆల్ ఇండియా విక్టరీ! ఆల్ ఇండియా విక్టరీ! రాఘవ్ గారు పర్సనల్ మేకప్ అసిస్టెంట్. అందరికీ, మన హీరో గారి అభిమానులందరికీ, అంటే కేవలం మన హీరో గారి అభిమానులే కాదు, అందరూ హీరోల అభిమానులు కూడా మన హీరో గారిని ఆదరిస్తారు. అంతేకాకుండా ఈ థియేటర్ యాజమాన్యానికి, ఆపరేటర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన హీరో గారి సినిమాలు ఎన్నో హిట్ అయినాయి. బట్ ఆయన టోటల్ లైఫ్లో 76 సినిమాల్లో మ్యాక్సిమం హిట్లే ఉంటాయి. మనకి అది గర్వంగా చెప్పుకుంటాం. ఇది కూడా కాకుండా ప్రతి సినిమాకి మీ ఆదరణ ఆయనకు ఉంటుంది. నేను చూస్తాను, ఎందుకంటే నేను కూడా ఆయన దగ్గర కలియుగ పాండవుల నుంచి ఇప్పటి వరకు నేనే మేకప్ చేస్తాను. ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే ఎవరికి లేదా అదృష్టం, నా ఒక్కడికే అదృష్టం అని నేను ఫీల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు పనిచేస్తుంటే ఆయన మంచితనం కానీ, ఆయన ఇది కానీ, మనం తప్పులు చేస్తుంటాం, చేయకుండా ఏ వర్క్ ఉండదు. కానీ అయినా సరే బరాయించి ఇప్పటికీ నన్ను స్టిల్ ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉంటున్నందుకు, ఉంచుతున్నందుకు చాలా ఆనందం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అప్పటి నుంచి ఉన్న అభిమానులు ఇప్పటికీ స్టిల్ రన్నింగ్లో ఉన్నారు, అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇది చాలా చాలా అదృష్టం, ఆనందమైన విషయం. ఫాలో అవుతున్నారంటే, ఎందుకంటే చాలా మంది దగ్గర ఈరోజు దగ్గర అందరూ చేస్తున్నారు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో అందరితో పంచుకోవడం కూడా చాలా ఆనందంగా నాకు ఇవాళ. అంటే ఏ రోజు ఏది ఆశించేది మీ అభిమానులు, నేను చూస్తున్నాను. కేవలం సినిమా ఇట్టైనా ఎలా ఉన్నా కూడా వచ్చి అభిమానాన్ని తెలియపరుస్తూ, ఆయనతో ఫోటో తీసుకోవాలని ఆశిస్తుంటే ఆయనతో ఫోటో తీసుకోవాలని ఆశతోటే ఉంటారు ఇప్పుడు. బట్ ఏది ఆశించుకోలేదు. ఇది నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. మీరు ఇలాగే ఇదే అభిమానాన్ని ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం నేను కొనసాగాలని, మీరు కొనసాగాలని చాలా ఆనందంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పేనా? తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎంతో మంది ఇద్దరు హీరోలు యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువ.
కానీ మన హీరో గారే మల్టీ స్టార్ అంత ఫాల్ట్ అయితే లేకుండా ఎంతో బాగా యాక్ట్ చేస్తున్న పేరు కూడా మన హీరో గారికి ఉంది. ఇప్పుడు సీతమ్మ వాటిలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇద్దరు అన్నదమ్ములు, నిజమైన అన్నదమ్ములుగానే ఉంటుంది ఆ సినిమా చూస్తే, పెద్దోడు చిన్నోడు. ఈ రిలీజ్ అవుతున్నందుకు మన అభిమానులతో పాటు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. బాబులకే బాబు చిరు చిరు చల్లెల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే. మీ అభిమానం చల్లకుండా ఉరుముల చప్పుడు ఉరకలు మొదలయ్యే ఉరుకుతూ ఉండే తలుపులనే. వైద్యంలో కూడా చేస్తారు. ఆల్ ఇండియా విక్టరీ! ఆల్ ఇండియా విక్టరీ! ఆల్ ఇండియా విక్టరీ! బేసికలీ టెక్నికలీ ఆల్ ఇండియా విక్టరీ! లాజికలీ ప్రాక్టికలీ బేసికలీ టెక్నికలీ లాజికలీ ప్రాక్టికలీ విక్టరీ ఫ్యాన్స్! అనయ్య నువ్వు కొంచెం యాటిట్యూడ్ బొమ్మల విక్టరీ ఫ్యాన్స్! విక్టరీ ఫ్యాన్స్! విక్టరీ ఫ్యాన్స్! వెంకటేష్! 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 బాబు! ఆర్టిస్ట్ క్లాసిక్ జిందాబాద్! మిక్స్ బ్లాక్ బస్టర్ బొమ్మల కాకా ఎడు చూడు. ఓ నవ్వనా ఇది కెమెరా చూస్తే తెలియక సార్ సూపర్ సార్ రైట్ అన్నగారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రామకృష్ణ అన్న వెరీ గుడ్ అన్న సూపర్ ఫ్రేమ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న సూపర్ సార్ సూపర్ సార్. అన్నగారు ఇటు చూడండి ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విక్టరీ వెంకటేష్ బాబు అభిమానులందరికీ చాలా పండుగ రోజు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ప్రాంతీయంగా విడుదలైనటువంటి ఒక సినిమా 317 కోట్లు సాధించి యావత్ సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆశ్చర్యపరిచిందంటే అది కేవలం ఆ ఘనత మా విక్టరీ వెంకటేష్ బాబుకే సొంతం. మరి బాబు పేరు బంగారం. మేము ముందుగా అందరం కూడా విక్టరీ బాబు బంగారం పెంచుకుంటాము. అయితే ఎందరో హీరోలు ఉండొచ్చు, ఎందరో నిర్మాతలు ఉండొచ్చు, ఎందరో డైరెక్షన్ ఉండొచ్చు, కానీ అందరూ మరి ఆరాధించేటువంటి ఒకే ఒక నటుడు మా విక్టరీ వెంకటేష్ బాబు. ఈ సంవత్సరము మాకు సంక్రాంతి పండుగ అనేది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఇప్పటికి కూడా ఆ యొక్క ఆనందంలో తేలియాడుతున్నాము. మరి యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు అభిమానులందరూ కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు బాబు గారి యొక్క సినిమా 50 రోజులు కావడం, మా ఫ్యాన్స్ అందరూ ఇంకా కూకట్పల్లి మల్లికార్జున థియేటర్లో కలుసుకొని మరి 50 రోజుల పండుగను చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. బోధపడ్డ థియేటర్లు తెలుసుకున్నట్టే అది కేవలం ఆ ఘనత విక్టరీ వెంకటేష్ బాబు ఎన్నోసార్లు వెళ్ళినా కానీ అందరినీ మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ మీ కుటుంబానికి జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఫ్యామిలీ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ అనేటువంటి గొప్ప వ్యక్తి మా వెంకటేష్ బాబు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, అందరి హీరోలకి అందరి ఫ్యాన్స్ మా వెంకటేష్ బాబు ఫ్యాన్స్. మీకు ఫ్యాన్ బేస్ ఉందేమో, మా వెంకటేష్ బాబుకు ఫ్యామిలీ బేస్ ఉంది. సూపర్. వస్తే ఆ రికార్డ్స్ ఎలా ఉంటాయో మా బాబు చూపించారు. ఈ రికార్డ్స్ బ్రేక్ కావాలంటే మళ్ళీ మా బాబు సినిమానే రావాలి. మరి
అలాగే ఒక అభిమానులుగా కాకుండా సాటి అభిమానులకు కష్టం వచ్చినప్పుడు మేమందరం కూడా చేయూతనిస్తూ ఆర్థిక సహకారం అందిస్తూ మా ఫ్యాన్స్ అందరం కూడా ఆదుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దగ్గుబాటు యువత పేరు మీద, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ పేరు మీద, సేవా సమితి పేరు మీద ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ అంతా కలిసి కుటుంబంలాగా డిసిప్లిన్గా ఒకరికొకరు సాధక బాధలు అర్చుకుంటూ మంచితనం మానవతతో మేము ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా బాబు పేరును సమాజంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు ఇంత చక్కటి హీరో అభిమానులు అనేది మేము చాలా గర్విస్తున్నాం. ఎన్ని జన్మలైనా మేము వెంకటేష్ బాబు అభిమానులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు 7వ తారీఖు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మరొక బ్లాక్ బస్టర్ రిలీజ్ అవుతుంది. అందులో మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కొట్టారు. అది ఇండస్ట్రీ మళ్ళీ ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరికి మళ్ళీ పండుగ రోజు మళ్ళీ మార్చి 7వ తారీఖున వస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా ఆదరించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వెంకటేష్ బాబు అంటేనే పండుగ దిన వాతావరణం జరుగుతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలందరూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని మాకు అందించినటువంటి అనిల్ రావుపూడి గారికి మరియు దిల్ రాజు సంస్థకు నిజంగా దిల్ రాజు గారు, దిల్లున్న రాజు గారు, ఎందుకంటే మా వెంకటేష్ బాబుతోటి మా బంగారాంతో మూడు హిట్లు కొట్టిండు. మా బంగారాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బంగారు బాతు లాంటి వాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కాదు, మా బాబు బంగారు బ్రహ్మపుత్రుడు సినిమా అప్పుడు దర్శకేంద్రుడు దాసనారాయణ గారు ఒక మాట చెప్పిండు, బాబు ఇప్పుడు కాదు బంగారం, బాబు అంటేనే బంగారం అని అప్పుడు చెప్పిండు. రీసెంట్గా బాబు బంగారం సినిమాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పిండు. బాబు అప్పుడు ఎప్పటికీ వెంకటేష్ బాబు అందరికీ బంగారమే. వెంకటేష్ బాబు ఒక నిర్మాతల హీరో. మా ఫ్యాన్స్కి ఎన్నిసార్లు మేము పోయి కలిసి కూడా ప్రతి ఒక్కరిని ఫస్ట్ మీ ఫ్యామిలీ జాగ్రత్త అంటాడు. మా ఒక్క మాటతో మేము ఆయనకు ఫిదా అయిపోతాం, ఫేమస్ అయిపోతాం. అందులో మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూమెంట్లో ఈ సంక్రాంతి టైంలో ఎలాంటి టికెట్ల రేటు పెంపు లేకుండా నార్మల్ టికెట్ రేటుతో ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి ఒక పాన్ ఇండస్ట్రీ రీజనబుల్ రేట్లతోటే ఇంత హిట్ కొట్టిన 300 హిట్లు కొట్టిన వెంకటేష్ బాబుకే సాధ్యం. అప్పుడప్పుడు 25 years బ్యాక్ కలిసిందారా, అప్పుడు చంటి, మళ్ళీ రాజా, మళ్ళీ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న పడుకున్న వాళ్ళని మాత్రం థియేటర్కి తీసుకొచ్చే అంత ధైర్యం మా వెంకటేష్ సభాముఖంగా చెప్తున్నా, ఏ హీరోకు లేదు. ఈవెన్ చిరంజీవితో సహా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి, లేడీస్, అమ్మమ్మ, నానమ్మ కాంచెలు థియేటర్ తీసుకొచ్చిందంటే మన వెంకటేష్ సినిమానే. ఇప్పుడున్న మూమెంట్లో ఈ జనరేషన్ లో మూతపడే థియేటర్లు మాత్రం సైతం తెరుచుకున్నాయి. అంటే కేవలం వెంకటేష్ మా బాబు బంగారం. మా బాబు బంగారం ఎందుకంటాం అంటే మీరే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అయినా అంటారు, ఇండస్ట్రీలో అంటారు. అందరికి చాలా థ్యాంక్ యూ కదా. నా పేరు సంతోష్ అంటారు. తెలుసు కదా, చేస్తే వచ్చినాడు కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ. చేసి పెట్టు సంతు, సబ్స్క్రైబర్స్ అట్లా చేయి సంతు, ఏమైనా సపోర్ట్ చేసి సంతు అంటే ఇద్దో చేస్తా అంటాడు. లేదు ఇప్పుడు కూడా ఈ పెద్ద మనిషి వచ్చినాడు ఏమైనా చేస్తున్నాడా నాకు, నా దగ్గర ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నాడు. ఫ్రెండ్స్ నా బాధ మీరన్నా అర్థం చేసుకొని ఇతనుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇతనుగా చూడు 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు జస్ట్ 3.4. ఎంత పెద్ద తుఫాన్ అయినా ఒక్క చుక్కతో స్టార్ట్ అవుతుంది. మాటలు చెప్తారండి మీరు, బాగానే చెప్తారండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా, చేసుకోరు. ఇప్పుడు చేసుకోండి, మంచి కంటెంట్ వస్తాయి. టూరిజం వీడియోస్ చేస్తాం స్వామి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తారు. కొంచెం సపోర్ట్ చేశారనుకోండి తగ్గేదేలే అంటాడు. ఎట్లా సంతు తగ్గేదేలే. సంతు బాబు తీస్తాం నాయన మీకు కూడా. చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన